ఈ వీడియో చూడండి. మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా బిడ్డ, అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల పిల్లలకు తినిపించే వీడియో కూడా పెట్టాను. రీసెంట్గా మన ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్న బన్కోవా ఇన్సిడెంట్ మీరు అందరూ చూసే ఉంటారు. అప్పుడెప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా వింటూ ఉండేవాడిని మతోన్మాదం గురించి. కానీ ఈరోజు మన ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది వ్యాప్తి చెందడం చాలా బాధాకరంగా ఉంది. హైందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా అందరూ కూడా సహోదరులుగా ఉండే మన రాష్ట్రంలో కూడా ఈరోజు మనిషి కన్నా మతాన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నారు, మతాన్ని దూషిస్తూ ఉన్నారు, మతాన్ని బట్టి టార్గెట్ చేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంది. నిజంగా అంతమంది గుంపు కూడి ఆ చిరు వ్యాపారి మీద ఆ విధంగా దాడి చేయడం నిజంగా ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. తులసి చంద్ అనే ఒక ఆవిడ ఆ వ్యక్తితో, ఎవరైతే మరి బాధితుడు ఉన్నాడో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా మరి ఇంత నీకు నష్టం చేశారు కదా, నువ్వు ఏమనాలనుకుంటున్నావు అని అడుగుతున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడంట, మేడం నేను వారిని ఏమీ అనాలనుకోవట్లేదు, వారి మీద కేసు పెట్టాలనుకోవట్లేదు, కానీ వారు ఇంకెవరిని బాధ పెట్టకుండా ఉంటే చాలు అని అనుకుంటూ ఉన్నాడు. నిజంగా చూడండి, ఎవరో ఎక్కడో ఏదో నష్టం చేశారని చెప్పి మన దేశంలో, మన ప్రాంతంలో, మన దేశాన్ని గౌరవిస్తూ ఉంటున్న వారిని టార్గెట్ చేయడం నిజంగా చాలా బాధాకరం. కానీ దీని గురించి మరి అనేక మంది క్రైస్తవులు, హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు కూడా స్పందించారు. ఇంకా మన రాష్ట్రాల్లో మానవత్వం మిగిలే ఉందని నిరూపించారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అంతేకాకుండా బైబిల్లో ఒక మాట కూడా ఉంది, ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. మనకన్నా మన పొరుగువారిని మనం ప్రేమించినప్పుడు మాత్రమే వారిని మనం గొప్పగా చూడగలుగుతాం. అంతేకాకుండా మనిషిలో మతాన్ని కాదు కానీ మానవత్వాన్ని మనం చూడగలుగుతాం. వారిని మనం ప్రేమిద్దాం. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఆమేన్.